వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ ఉతికి ఆరేసేస్తారట. ఎవరిదాకా ఎందుకు, మనమే ఉతికి ఆరేస్తే పోలే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను మనమే ఉతికి తరిమి కొట్టి ఆరేస్తే వాళ్ళకి దిక్కెవరు అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారట. 4 ఏళ్ల తర్వాత మనల్ని తరిమి కొడతామని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారని, అలాంటి వారిని మనం ఇప్పుడే చితక్కొట్టాలని జేసీ పిలుపునిచ్చారు. తమకు చేత కాదనుకోవద్దని, సీఎం చంద్రబాబు మంచివాడు కాకపోతే కక్ష సాధింపు ఎలా ఉండేదో చూపించేవారమన్నారు. తమను సీఎం 30 రోజులు ఫ్రీగా వదిలేస్తే ఎవరేం మాట్లాడతారో చూస్తామంటూ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. వైఎస్ఆర్సీపీ నేతలు నోరు మూసుకుని ఉండాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న మంచితనం, ఆయన తల్లి విజయమ్మ పుట్టిన ప్రాంతాన్ని తాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడో ఉన్న ప్రేమతో తాడిపత్రి మున్సిపాలిటీని లాక్కోకుండా తన చైర్మన్ పదవి వదిలిపెట్టాడని తెలిపారు. ఇక 2029లో ఎన్నికలు 2029 ఎన్నికలు అంత ఈజీగా ఉండవన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, వెంకటరామరెడ్డి అలాగే అవినాష్లకు జేసీ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి జనం ఉన్నారని అంటున్నారని, దమ్ముంటే తాడిపత్రికి ఆ పార్టీ నేతలు రావాలి అంటూ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక రకంగా ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలని చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, ఆరోపణలు ఉండొచ్చు సహజంగా. కాకపోతే ఇలాగా ఉతికి ఆరేసేస్తాం, రండి దమ్ముంటే రండి, అందరినీ ఉతికి మేమే తరిమి కొట్టి ఆరేస్తాం, ఇలాంటివి దమ్ముంటే మా ప్రాంతానికి రండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ప్రతి ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారు, జనసేన నాయకులు ఉంటారు, టీడీపీ నాయకులు ఉంటారు, భారతీయ జనతా పార్టీ అందరూ ఉంటారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలకి, తటస్థంగా ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చులకనైపోతారేమో. ఏది ఏమైనా జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సహజమే. ఎందుకంటే జేసీ అంటేనే ఫైర్ బ్రాండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆయన వయసు మీద పడినా సరే ఆయనలో ఇంకా ఆ ఆక్రోశం, ఆ ఆవేశం అయితే ఏమాత్రం తగ్గలేదు. ఆ వార్నింగుల్లో ఆయన ఇచ్చే ఆ ధమ్కి ఏదైతే ఉందో అది ఇంకా అలాగే ఉంది, కొనసాగుతుంది, నేను ఎక్కడా తగ్గలేదని చెప్పే ప్రయత్నం మరోసారి గట్టిగా చేశారు. ఒక రకంగా ఇది కూటమికి, తెలుగుదేశం పార్టీకి మంచి ప్రయోజనమే, అలాగే కార్యకర్తలకు కూడా మంచి బూస్ట్ ఇచ్చే అంశమే.